ఆపు. మా ఉల్లాబంతుల రామ్మూర్తి వినుకొండ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నమస్సుమాంజలులు. ఈరోజు మనం భక్తులకే బాధలా ఎందుకు, భక్తుడిని సేవిస్తే మంచిదా, భగవంతుడిని సేవిస్తే మంచిదా అనేటువంటి విషయాన్ని గురించి చెప్పుకోబోతున్నాం. మనకు కనిపిస్తున్నటువంటి అమ్మవారి జిల్లెళ్ళమూడి అమ్మ పేరున్నటువంటి అనసూయ మహాదేవి, ఆమె యొక్క చరిత్ర చాలా గొప్పది. మామూలు నాస్తికుడు ఏమనుకుంటాడంటే కంటికి కనిపించేటువంటి దాన్నే నమ్ముతాడు, కంటికి కనిపించినటువంటి దాన్ని నమ్మడు. సూర్యుడు కనిపిస్తున్నాడు, బెంచీలు కనిపిస్తున్నాయి, విమానాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఉన్నాడు, దేవుడేడి అంటాడనమాట. చూసే శక్తి వాడికి లేదు. నీకు చూసే శక్తి లేకుండా లేడంటే సరిపోదు. అస్థి అనేటువంటి దాంట్లోనే నాస్తి అనేది ఉంది. ఒక వస్తువు ఉంది కాబట్టి లేదంటున్నావు, అదే లేకపోతే లేదనేది ఉండదన్నమాట. అది తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టి నాస్తికులకే భగవంతుడు అనేటువంటి వాడు తొందరగా కనిపిస్తున్నాడు. ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఆయన. ఎంఆర్ఓ ఎవరైనా రామదాసు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. చివరికి కానీషా ఆయన జైల్లో చెరసాల్లో పెట్టి కొరడా దెబ్బలతో కొట్టించాడు. ఎవడెబ్బ సొమ్మని కులుకుతూ తిరిదేవ రామచంద్ర, ఎవరిని ఎబ్బ సంపాదించాడా? రైతులు కట్టించినటువంటి పొలం పన్ను మొత్తాన్ని కూడా నీ గుడి కట్టించా. రాముడితో అంటున్నాడు రామదాసురా, రైతులు కట్టిన పొలం పన్ను ఇంటి పన్ను వీటితోటి నీ గుడి కట్టించా, నీ భార్యకి బంగారు నగలు చేయించా, నీ తమ్ముడికి బంగారు వజ్రాల ఆభరణాలు కూడా కిరీటాలు ఇవన్నీ చేయించా. అందరు నీ అబ్బ సొమ్మ, మీ అబ్బాయి ఏమన్నా సంపాదించాడా? లేదా మీ మామ ఏమన్నా పెట్టాడా నీకు? ఎవరదంతా కూడా పేదవాళ్ళ ధనాన్ని మొత్తాన్ని కూడా తీసుకొచ్చి నీ గుడి కట్టి భద్రాచలం రామాలయం ఇటువంటి నాగా ఇన్ని ఇబ్బందులు పాపం ఆయన ఏడ్చాడు, కొరడా దెబ్బలు తిన్నాడు. కానీ రాముడు రామలక్ష్మణులు ఎవరికి కనిపించింది? తానీషా కనిపించాడు. కొట్టించుకున్నటువంటి రామదాసు కనిపించలే, కొట్టినటువంటి తానీషా కనిపించాడు. మేము ఎవరేం చెప్పాడు ఆయన? రామదాసు భక్తులు అని చెప్పాడు, రామదాసు దాసులు అని చెప్పాడు అనమాట. తెల్లవారు చూసి కళ్ళు తెరిచి కలనుకున్నాడు ఆయన. తెల్లవారు చూసేసరికి రత్నాలు ఆభరణాలు మొత్తం ఎంత డబ్బు ఉందో ఆ డబ్బు మొత్తం ఉంది. తెల్లవారుసరికి మా గురువుగారు చూడండి ఏమన్నాడు, మా గురువుగారు అయినటువంటి రామదాసుని చెరసాలను విడిపించు, నీకు ఎంత కావాలో చెప్పి ఎడం చేత ఇసిరేసాను అక్కడ పడేసిపోయారు. కళ అనుకున్నాడు, చూసే డబ్బులన్నీ ఉన్నాయి అక్కడ. కానీ చివరిలో భగవంతుళ్ళు అర్పణం చేసుకున్నాడు రామదాసుని. అలాగే జిల్లెళ్ళమూడి అమ్మవారు, కన్యకా పరమేశ్వరి, భక్త రామదాసు, భక్త కన్నప్ప, ఇటువంటి వాళ్ళు ఎంతోమంది, క్రీస్తు, మహమ్మద్ ప్రవక్త, ఇలాంటి వాళ్ళందరూ కూడా దైవ భక్తులు. వాళ్ళందరూ కూడా దైవజనులే, కానీ దేవుళ్ళు కాదు. దేవుళ్ళు అవుతారా? కాదు. క్రీస్తు ఎప్పుడు కూడా నేను దేవుడిని అని చెప్పలే. ఒక మనిషికి చిన్న చీల గుట్టుకుంటేనే బాధపడతాం, అలాంటిది సిలువేశారు ఆయన్ను. ఆయన చెప్పింది ఏంటి? అందరూ ఒకటే, దేవుడు అనేటువంటి వాడి శక్తి వేరే ఉంది. కాబట్టి రాజు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి రాజులు అంతే, అంతేగాని వాళ్ళు దేవుళ్ళు కాదని చెప్పాడు. అందుకని ఆయన ఏం చేశారు? వాళ్ళ యూదులు సిలువేశారనమాట ఆయన్ని. కాబట్టి ఆయన ఎప్పుడూ దేవుడని చెప్పుకోలే. అలాగే మహమ్మద్ ప్రవక్త శూన్యంలోనే భగవంతుని దేవుణ్ణి చూశాడు. అందుకే మసీదుల్లో విగ్రహాలు ఉండవు, శూన్యంలో అన్నమాట. భగవంతుడు దేవుడు అంటే నామరహితుడు, రూపరహితుడు, శూన్యం ఏదైతుందో అదే భగవంతుడు దేవుడు అని చెప్పాడు ఆయన. ఆయనకి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. మేము దేవుళ్ళమని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదన్నమాట. వాళ్ళ పేరు చెప్పుకొని మత కుల పోరాటాలు పెట్టుకొని చూస్తున్నాం జనాలు. కాబట్టి ఇది మంచిది కాదు. జిల్లెళ్ళమూడి అమ్మవారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆమె చిన్నప్పుడు పుట్టగానే ఎన్నో వింతలు కనిపించాయి. ఒక చిన్న పిల్లని తీసుకుపోయి చూడండి, ఒక మూల కూర్చొని స్కూల్కి పోతే 15 రోజులు దసరా సెలవు, సంక్రాంతి సెలవు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? పిల్ల ఇంటికి రాలే, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. బంధువులను అందరిని అడిగారు, కానీ అమ్మాయి ఇంటికి రాలేదన్నమాట. తీరా స్కూల్ అయిపోయిన తర్వాత దసరా సెలవు అయిన తర్వాత తీస్తే మెడిటేషన్ ధ్యానంలో ఉంది చిన్నపిల్ల. మరి ఎట్లా సాధ్యమైంది? 15 రోజులు నిద్రాహారాలు లేకుండా ఉన్నది అంటే ఇంకా ధ్యానంలోనే ఉంది. అప్పుడే అనుకున్నారు ఆ రోజు మనవలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు, కాబోయే ఈ అమ్మాయి దైవశక్తి కలిగినటువంటిది అని. చివరికి ఆమె ఎన్నో ఇలాంటివి వచ్చాయన్నమాట. 1,00,000 మందికి భోజనాలు ఎక్కడైనా చూసారా మీరు? ఒకే బంతిలో 1,00,000 మందికి భోజనాలు ఎక్కడ జరగాలి? ఒక జిల్లెళ్ళమూడిలో తప్ప.
అప్పుడు నేను స్వయంగా వడ్డన కూడా చేశాను. అది నా 7వ తరగతి 8వ తరగతిలో జరిగిందనమాట. 1,00,000 మంది, ఎంత సెక్యూరిటీ కావాలి, ఎంతమంది వడ్డన చేసేవాళ్ళు కావాలి, మరి ఎక్కడి నుంచి వచ్చే లారీలు బియ్యం కందిపప్పు మొత్తం దిగా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడే 1,00,000 మంది ఒకే చోట భోజనం చేయడం అంటే అయ్యే పని అక్కడ జరిగింది. ఈ రోజు కూడా ఎంతోమంది ఆ జిల్లెలమూడి వచ్చినటువంటి వాళ్ళు, ఆకలితో వచ్చినటువంటి వాళ్ళు వడ్డనిండి ఆ ప్రశాంతంగా పోవాలి అనేటువంటిది ఆమె చేయం. పైగా అందరికీ కూడా నేను అమ్మను అని చెప్పింది అనమాట. చిన్నప్పుడే తల్లి అయిపోయిన బాధపడింది అమ్మ, ఆమెకు కూడా అమ్మనే అండి. చివరికి ఆయన భర్త కూడా ఆమెలో దైవత్వానికి రహీం అనేటువంటి అతని ముస్లిం, రహీం అనే ముస్లిం అతని ఈమెలో జిల్లెలమూడి అమ్మ వాళ్ళ రాజరాజేశ్వరి ఇది అమ్మవారిని చూశాడు. అమ్మ నీవు అందరూ కూడా మనిషి అనుకుంటున్నారు, రాజరాజేశ్వరి అమ్మవారి అని కిరీటం అవన్నీ కూడా చేయించాడు. అలాగే ఎందరో ఎక్కడో అమెరికా నుండి వచ్చినటువంటి వాళ్ళు ఆమెను వాళ్ళ భాషలో మాట్లాడుతుంటారు అన్నమాట. వాళ్ళ భాష ఇంగ్లీష్లో, ఇవి మామూలు తెలుగులో మాట్లాడుతుంది. ట్రాన్స్లేటర్స్ పెట్టారు ఏది వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్పడానికి. అయితే వాళ్ళు ఏమన్నారు, యార్ ఆల్ అండర్స్టాండ్ హర్ వర్డ్స్ అన్నారు అన్నమాట. నాకు అర్థమవుతుంది ఆమె మాటలో, మా భాషలోనే మాట్లాడుతుంది అన్నారు. ఆమె మన తెలుగులో మాట్లాడుతున్నాడు, వాడి మాతృభాషలో వినపడుతుంది. మరి ఇది ఎలా సాధ్యమా? మన పిల్లల్ని మనం చూస్తాం అంతే, అందరినీ నా బిడ్డలే, అందరూ నా బిడ్డలే అనేటువంటిది అది సాధ్యమా? చివరికి మనకేమైనా రోగాలు వస్తే బాధపడతాం, గడ్డ కూడా బిడ్డే అంది అనమాట. భక్తులకి అటువంటి వాళ్ళకి రాజరాజేశ్వరి అవతారం భక్తుల రూపంలో ఈ రూపంలో జన్మించారు. దేవుడు లేడు దైవం లేడు అనేటువంటి నాస్తికులు అటువంటి వాళ్ళకి కనువిప్పు కలిగించడానికని ఈ రూపంలో చెప్పారు. ఇంకొక చిన్న విషయం చెప్పి ఈ రోజుకి విరమిద్దాం. వీడియో చదువుకునేటప్పుడు పొన్నూరులో ఒక ఆయన ఇంటికి పోయాం. ఆయన పరమనాస్తికుడు అనేటువంటి తెలిసింది వెళ్ళాం. కానీ ఆయనేమో క్రిస్టియన్, ఆయన చేసుకున్న అమ్మాయి బ్రాహ్మణ్. విచిత్రమైన సంఘటన చూడండి. పరమనాస్తికుడు, దేవుడు లేడు దైవం లేడు అనేటువంటి వాడు. ఇంటి ముందు పెద్ద బూడిద గుమ్మడికాయ ఉంది, ఇంట్లో చూడబోయి వెంకటేశ్వర ఫోటోలు ఉన్నాయి. ఇది ఎట్లా అని అడిగాం. నేను కాదు, ఆమెకంటే ఆమె భక్తురాలని చెప్పాడు అనమాట. అంటే అర్థం ఏంటి, తనకు కూడా మనస్సులో ఉంది అతీతమైన శక్తి ఒకటి ఉందని, కానీ బయటికి చెప్పట్లే, బయటికి చెప్పడానికి భయపడుతున్నారు అనమాట. అది అస్థిలోనే నాస్తి అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు అసలు మానవుడి యొక్క ఉత్పత్తి, మనుషుల్ని ఎవరు తయారు చేశాడు? ముక్కు అనేటువంటిది ఇక్కడ ఉండాలి, కళ్ళు 2 కళ్ళు ఇంతే ఉండాలి, మన శరీర అవయవాలు చెవులు ఉండాలి, మైండ్ ఉండాలి. జంతువులకు వేరు, మళ్ళీ తోక వెనక్కు ఉండాలి, వాటి శరీర అవయవాలు అనేటువంటివి వేరు, కోతుల యొక్క శరీర అవయవాలు అనేటువంటి వేరు. వీటన్నిటినీ కూడా ఈ అవయవాలను ఎలా ఉండాలి అని సృష్టించింది ఎవరు? అసలు ఎవరు పెట్టాడో అదే అతీతమైనటువంటి శక్తి. అందుకే యా మాత సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఏ శక్తి అయితే ఉందో అదే దైవత్వం, అదే దైవశక్తి. ఎవరిలో కొందరిలో కొంతవరకే శక్తి ఉంటుందన్నమాట. మీలో కొంత శక్తి ఉంది, నాలో కొంత శక్తి ఉంది. కాబట్టి ఎవరి శక్తికి మించిన పనులు చేయనాం. శక్తికి కలిగిన పనులు దైవత్వం అనేటువంటిది ఒకటి ఉంది అని వాళ్ళు నిరూపించారు. అయితే ఈ భూమిలో ఇప్పుడు అన్యాయాలు, అక్రమాలు, హత్యలు ఎక్కువయ్యాయి. కారణం ఏంటి అంటే, ఇప్పుడైతే వాళ్ళున్నారు గ్రహాంతర వాసులు అనేటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట. మనం చూడట్లేదు కాబట్టి లేవంటున్నాం. వాళ్ళు తప్పనిసరి ఎప్పుడోసారి దిగుతారు ఈ భూమి మీద. వాళ్ళు దిగి ఉన్నటువంటి వాళ్ళు భూమి మీద దిగేంత వరకు ఈ భూమి మీద అన్యాయాలు, అక్రమాలు, హత్యలు ఇవన్నీ కూడా ఆగేది ఎప్పుడు అంటే అంతవరకు అనమాట. అంతవరకు కొంతమందిలో అజ్ఞానం చేత చేస్తూ ఉంటాడు. కాబట్టి మన భారత దేశాన్ని, మన హిందూ దేశాన్ని మనమే రక్షించుకోవాలి. గోమాతను రక్షిద్దాం. సర్వమతాలు సమానమే, హిందూ మతానికి అన్ని మతాలు సమానమే. అందరినీ గౌరవిద్దాం. కుల పోరాటాలు, మత పోరాటాలు లేకుండా అందరం కూడా సమైక్యతగా జీవిద్దాం.